హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాద్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒరులొరులు నేను నేనని ఒరులను తన నిన్నడెరుగకున్నా బయలులో అరుదెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతము నిండు నిలువకుండుటకు ఒరులొరులు నేను నేనని ఒరులను తన నిన్నడు ఎరుగకున్న బయలులో అరుదెంచి తనను తాకని పరులను కని లెస్స నేను పరులని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతము ఆనెందు నిలువకుండుటకునై. ఇక ఒరులు ఒరులు అని రెండింటిని వేశారు. ఒకరికొకరు నీవంటే నీవని అనుకుంటున్నారట. తత్వమసి మహావాక్యంలో కూడా త్వం అంటే నీవు, తత్ అంటే అది బ్రహ్మము. త్వం అనేటటువంటి నీవు బ్రహ్మమై ఉన్నావు
అనేటటువంటి సూచించేటటువంటి ఉపదేశ వాక్యం తత్వమసి. గురువుగారు శిష్యుడు గారిని నీవు అని సంబోధించడంలో త్వం ఉంది అనేటటువంటి వాచ్యార్థం. తత్ అంటే అది బ్రహ్మమైతివి అయి ఉన్నావు అని చెప్పడం. జీవుడు బ్రహ్మమే అనేటటువంటి నిరూపణ. మరి నిరూపణ అయిన తర్వాత అయమాత్మ బ్రహ్మము అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని శిష్యుడు మరలా గురువుకి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒరులొరులు ఎవరు అని అడుగుతున్నాడు. తత్ ఎక్కడ, త్వం ఎక్కడ అనే ప్రశ్నను అనుసంధానించి నేను నేను మేను నేను అనే రెండు విచారణల్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. మేనుని నేనని అంటున్నామా, నేనుని నేనని అంటున్నామా అనేటటువంటి విచారణతో ప్రారంభించి నేను తాను అనేటటువంటి నిర్ణయానికి స్వీకరించి నేను తాననేటటువంటి ఒరులు ఏవైతే ఉన్నాయో ఆ ఒరులు లేనివనే నిరూపణ చేస్తూ బయలును నిర్ణయం చేస్తూ ఎరుక లేనిదనేటటువంటి నిర్ణయాన్ని అందించే ప్రయత్నం ఈ ఖండార్థంలో పూర్ణబోధగా అందిస్తూ ఉన్నారు. క్రమ విచారణని మనం చూసినట్లయితే ఒరులొరులు నేను నేనని ఒరులను తననెన్నాడు ఎరుగకున్న బయలులో. సాధారణంగా భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరూ ఒకరితో ఒకరు వ్యవహరించే కాలంలో నీవు 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 అంటూ నేను 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 అంటూ వ్యవహార కాలమందు వ్యవహరిస్తూ ఉన్నారు. స్వప్న కాలంలో కూడా మనోవ్యవహారంలో మనోభూమికలో ఈ రకమైనటువంటి నేను నీవు అనేటటువంటి ద్వంద్వాలకు లోబడినటువంటి వ్యవహారమే మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. గాఢ నిద్రావస్థ యందు ప్రియమోద ప్రమోదములతో కూడినటువంటి మోహాతిశయముతో కూడినటువంటి తమోగుణ ఆనందమయ కోశమైనటువంటి భూమిక యందు తనలో తాను రమించుతున్నప్పటికీ తనను తాను గుర్తెరగనటువంటి స్థితిలో నేను మేనులను కలిసిపోయినటువంటి జడ సమాధినిష్ట వంటి గాఢ నిద్రావస్థను అనుభూతం చెందుతూ తాను శరీరమే అయి ఉన్నటువంటి దశను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అనేటటువంటిది ఈ మేనుకు సాక్షి అని, తాను అనేటటువంటిది బ్రహ్మాండ సాక్షి అని, అంటే పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాతకు నేను అని, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థునికి తాను అనేటటువంటి వ్యవహార నామాలు ఉన్నట్లుగా మనం వేదాంత బోధ యందు గమనించవచ్చు. సగుణ నిర్గుణోపాసనల భేదంలో సగుణోపాసన యందు ఈశ్వరుని తన వలె భావించి షోడశోపచార పూజలతో తనలో ఉన్నటువంటి ఈశ్వరుని తానే అర్చించుకునేటటువంటి పద్ధతిగా, తనను తాను గుర్తించుకునేటటువంటి పద్ధతిగా, జనన మరణములకు లోబడినటువంటి సాక్షి అయినటువంటి స్థితిని గుర్తించే ఈశ్వరుని గుర్తించేటటువంటి పనిలో కర్మ మార్గము ద్వారా, భక్తి మార్గం ద్వారా, యోగ మార్గం ద్వారా, జ్ఞాన మార్గంలో ప్రవేశించి విచారణా బలంతో పంచకోశాలకు అవస్థాత్రయానికి సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని తానే తనయందు సర్వత్రా గుర్తించినటువంటి వాడెవడైతే ఉన్నాడో అతడు ఒరులని చెప్పడానికి రెండవ వాడు లేనటువంటి వాడు. సాధారణంగా కర్తృత్వ భోక్తృత్వ అభిమానములతో జీవించేటటువంటి జీవుడు ఒరులు నీవు నేనని అంటూ ఉంటారు. ఎవరైతే ఆత్మనిష్ఠులైన వారు ఉంటారో వారికి ఒరులెవ్వరు అంటే అన్యులెవరు లేరు, అంటే ద్వంద్వాతీతులు కాబట్టి వాళ్ళకి రెండవ వారు లేరు. మరి ఇటు ఆత్మనిష్ఠులు తమను ఆశ్రయించినటువంటి శిష్యులకు బోధ ఎలా చేస్తారు అంటే కనపడేటటువంటి శిష్యుడిలో తనను తానే దర్శించుకుంటాడు.
శిష్యుడిలో పనిచేసేది ఆ సద్గురుమూర్తి, అశరీర గురుమూర్తి యొక్క సత్తానే తన శరీరంలో కూడా సాక్షిగా పనిచేస్తూ బోధిస్తున్నటువంటిది ఆ అశరీర గురు సత్తాయే. కాబట్టి అటువంటి గురుసత్తా యందు దృఢమై స్థితమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి వాళ్ళు, సర్వత్రా తమను తామే దర్శిస్తున్నటువంటి వాళ్ళు, అంతటా ఉన్న తనను, అన్నిటా ఉన్న తనను, అన్నింటినీ తనలోనూ ఏకకాలములో దర్శిస్తున్నటువంటి చంచలత్వము ఉడిగినటువంటి స్థితిలో, నిలకడ చెందినటువంటి స్థితిలో ఆత్మనిష్ఠులై ఒరులు అనేవారెవరు లేరు, నేను అనేది కూడా లేదు, ఈ భేదం లేదు, కేవలము అంతటా తానై ఉన్నది అనేటటువంటి ఆత్మనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దీనికి ఆదిశంకర్లు చెప్పినటువంటి ఉపమానం, కొండలో ఆకాశం ఉందా, ఆకాశంలో కొండ ఉందా అనే విచారణను చేపట్టినట్లయితే, కొండ బయటంతా ఉన్నది ఆకాశమే అయితే, కొండలో ఉన్నది కూడా ఆకాశమే అయితే, కొండ పగలేసినప్పుడు ఆకాశం ఆకాశంలో కలిసిపోయిందని చెప్పడం ఎంత సత్యమో, కొత్త ఆకాశం వచ్చి పూర్వమున్న ఆకాశంలో కలిసిందని చెప్పడం ఎంత భ్రాంతో, అలాగే ఈ కొండ అనేటటువంటి ఈ శరీరం, ఈ పంచకోశాలు అనేటటువంటి ఘటము, దీని యందున్న ఆకాశము ఎల్లప్పుడూ దాని బయట ఉన్న ఆకాశముతో సామ్యమునే కలిగి ఉన్నది కానీ భేదమును కలిగి లేదు. కాబట్టి ఘటమునందున్నటువంటి జీవము, ఘటము బయట ఉన్న బ్రహ్మము రెండు ఒకటే. జీవో బ్రహ్మైవ నాపరహ అనే సూత్రం చెప్పేటప్పుడు ఈ ఘటమునందలి ఆకాశమును, పటమునందలి ఆకాశమును ఉపమానంగా స్వీకరించి, ఘటపటముల ముందు ఉన్నటువంటి ఆకాశములు రెండు ఒకటే కదా, ఘటపటమఠాది ఆకాశములన్నీ కూడా వృత్తి భేద కల్పితములే గాని వాస్తవములు కాదు, ఇది భ్రాంతి అనే నిరూపణ వేదాంత పంచదశి యందు, అద్వైత సిద్ధి యందు ఉన్నది. కాబట్టి ఇట్టి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో, అంటే జీవము బ్రహ్మము అన్న భేదము గుర్తించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి దృష్టిని ఎవరైతే కలిగి ఉన్నారో, వారికి సూచన చేసే పనిని చేపట్టారు. అయ్యా, ఒక బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి 5 25 తత్వములు ఏవైతే ఉన్నాయో, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజములు, ఇలా ఏవైతే సర్వవ్యాపకమై సూక్ష్మమై సర్వులకు ఆధారమై 84 లక్షల జీవరాశులకు ఆధారమై ప్రకృతి అని పేర పిలువబడుతూ ప్రకటితమై ఈశ్వరీయమై బ్రహ్మమై తా కదలకయున్నదో, అట్టి తాను బయలునందు చూడబోతే లేకుండా ఉన్నది కదా. అనగా అంతరిక్షమునందు చూస్తే వీటికెక్కడ సామ్య లక్షణము కానీ భేద లక్షణము కానీ కనబడడం లేదు. కాబట్టి షట్ప్రమాణ సహితమైన విచారణ ఏదైతే బుద్ధిబలంతో మనం శాస్త్రీయమైనటువంటి విచారణగా స్వీకరించి నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఈ లక్షణములు ఏవి కూడా బయలునందు కనబడడం లేదు. కాబట్టి ఇది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఏదో అది ఇక్కడ లేదు అని చెప్పగలవా అంటే, ములుగురుచు సందులేక ఉన్నది బయలు, అంతరిక్షము, వ్యోమము, దానికి ఏ లక్షణములు లేవు, ఉండుట మాత్రమే ఉన్నది అనే నిరూపణతో అటువంటి బయలులో అరుదెంచి వచ్చిందట ఎవరు? ఎరుక, అఖండ ఎరుక, మూలా ప్రకృతి, ఏ పేరు పెట్టినా, పరాశక్తి లేదు పరబ్రహ్మము లేదు లేని ఎరుక, ఇలా రకరకాల స్థాయి భేదాలతో స్థితి భేదాలతో పూర్ణబోధ అంతర్గతంగా ఈ బ్రహ్మము అనే దానిని పరము అనే నిర్ణయం వైపు సూచించడం కొరకు వీటిని వినియోగిస్తూ ఉంటారు.
ఆయా స్థితి భేదాన్ని బట్టి ఈశ్వర పంచీకరణని ఆధారం చేసుకుని కళాకాలము, చిత్తు, తమస్సు, పరశివము అనేటటువంటి వాటిని నిర్ణయింపచేస్తూ ఒకదాని మీద ఒకటి ఎలా నిరపేక్ష పద్ధతిగా ఇవి వ్యవహరిస్తున్నాయో చెప్పేటటువంటి పనిని చేపట్టి తనను తాగని పరులను కని లెస్స నేను పరులని అనుచు ఎరిగే ఎరుక బయలుండ కనుచు నిరతము తానెందు నిలువకుండుటకు నయ్యి అనేటటువంటి పద్ధతిగా నిర్ణయం అవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఒక్కసారైనా జీవితంలో విశ్వమే లేనటువంటి తాను అనేటటువంటి రెండు లక్షణాలు ఉపశమిస్తున్నాయి. ఈ రీతిగా ఉపశమించేటటువంటి విధానమునకు పూర్ణబోధ అని పేరు. అంటే అర్థం ఏమిటంటే ఎవరి దృష్టి అయితే అంతటా నిండి నిబిడీకృతమై ఏ మార్పు చెందనటువంటి బయలును మాత్రమే దర్శించి ఆ స్థితి ఎందే నిలకడ చెంది తనను తా లేనటువంటి స్థితిని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తానే లేనప్పుడు నేను నీవనేటటువంటి ద్వంద్వానికి అవకాశం లేదు. ఈ రీతిగా నిర్ణయ పద్ధతిగా నేననేటటువంటి మేను కానీ, అనగా జీవతనువులకు సంబంధించినటువంటి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీర సాక్షులైనటువంటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు కానీ, లేదా బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి ఈశ్వర తనువులైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ దేహములకు సాక్షులైనటువంటి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలైనటువంటి ఈశ్వరతను చతుష్టయ సాక్షులు కానీ, ఈ అష్టతను నిర్ణయము తెలిసి బయలును దర్శించి అట్టి బయలును తెలిసినటువంటి స్థితి యందు నిలకడ చెంది ఎరుకను నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎరుకను లేని పద్ధతిగా నిర్ణయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షోడశీ భావమును నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, హారతి కర్పూరము వలె తనకు తానుగా లేకుండా పోయేటటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి దానిని మనం అందిపుచ్చుకోవాలనేటటువంటి సూచనని ఈ కందార్థంలో మనకి అందిస్తూ ఉన్నారు. ఒరులొరులు నేను నేనని ఒరులను తననెన్నాడెరుగా కొన్నా. బ్రహ్మమును తెలిసేంత వరకు నేను నీవు అనేటటువంటి ఆట ఆడుతూ ఉంటాడు. ఇది జీవభ్రాంతితో జగజ్జీవేశ్వర త్రయమునందు జరిగేటటువంటి లీల. లీల అంటే అసలు నిజానికి వ్యాకరణమునందు వ్యుత్పత్తి అర్థం లేదు. లాలా లీల అనే లకారంతో వాడబడేటటువంటివన్నీ కూడా నిజానికి మాట్లాడితే అవే ఈ భావములు. వాటికి ఏ రకమైనటువంటి నిర్ణయము లేదు. అంటే లీల అంటే అర్థం ఏమిటంటే పిల్లవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడు నవ్వాడు అన్నట్ట చూసినవాడు, పుట్టిన పిల్లవాడు నవ్వడం ఏమిటి అన్నాడట తెలిసినవాడు. కారణం ఏమిటంటే సుఖదుఖములు అనేటువంటి మనోవ్యాకులతగా అతనిలో లేదు, మనోవ్యవహారం అతని యందు లేదు. అందామా అంటే చిత్తవృత్తి ఉన్నది కదా అన్నారట. మరి చిత్తవృత్తి యొక్క ప్రభావం చేతనే కదా అతను వ్యవహరిస్తూ ఉన్నది అంటావేమో. కానీ ఈ నేను నీవు అనేటటువంటి సకల వ్యవహారమంతా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులందు జరుగుతున్నదంతా జీవభావ వ్యవహారమై ఆట ఆడుచున్నట్లుగా, ఆడించుచున్నట్లుగా తోచుచున్నది. అంతకాలము ఈ జీవునికి ఈ భ్రాంతులన్నీ ఉండక తప్పదు. ఎవరికైతే తనను ఎరిగాడు, తనను తానెరుగుట అనేటటువంటి పనిలో పడ్డాడో వాటికి మొట్టమొదట కలిగినటువంటి లాభం ఏమిటంటే, ప్రయోజనం ఏమిటంటే భ్రాంతులు ఉడిగిపోవడం ప్రారంభించినవి, భయం ఉడిగిపోవడం ప్రారంభించింది, మృత్యు భయం లేకుండా పోయింది, జరా వ్యాధి మృత్యువులందు భయము లేకుండా ఉన్నాడు. ఈ శరీరం ఎప్పటికైనా సరే రాలిపోయేదే, దీని గురించి చింతించవలసిన అవసరం లేదు, నేను ఈ శరీరమును పనిముట్టుగా ఉపయోగించి పొందవలసినటువంటి జ్ఞానపరమైనటువంటి నిర్ణయమును పొందడమే నా యొక్క
జీవిత లక్ష్యము తనను తానెరుగుట అనేటటువంటి పనిలో పడినటువంటి వాడికి నేను నీవు అనేటటువంటి ద్వంద్వ ప్రవృత్తి ఉపశమించిపోతుంది. అలా తనను తాను ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఎరుక చేత పిండ బ్రహ్మాండ వ్యవహార లయముల యొక్క నిర్ణయాన్ని సాంఖ్య దృష్టితో ఎరిగినటువంటి వాడై తారక పద్ధతిగా పిండాండమునందలి అహం స్థాయి నుంచి బ్రహ్మాండమునందలి అహమైనటువంటి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థపద నిర్ణయానికి సద్గురు ఆశ్రయం చేత ఎదుగుతూ ఉన్నాడు. అలా ఎదిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, అలాంటి బ్రహ్మానుసంధానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహావాక్య నిర్ణయ పద్ధతిగా జగజ్జీవేశ్వర త్రయమును బ్రహ్మమునందు విలీనం చేశారు. వాళ్ళకిప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే. జగత్తు వేరుగా లేదు, జీవుడు వేరుగా లేడు, ఈశ్వరుడు వేరుగా లేడు. ఈ ముగ్గురికి కలిసి ఒకే సర్వనామం ఏర్పడింది, అది బ్రహ్మం. కాబట్టి అట్టి బ్రాహ్మీభూత స్థితి ఎందు నిలకడ చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తనను తాను ఎరిగినటువంటి వారు. తనను తాను ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పరమైనటువంటి స్థితిని సూచించేటటువంటి పూర్ణబోధన స్వీకరించి ఎలా ఈ ఎరుక వచ్చిందో చెప్తున్నారు. తనకు తాను అరుదించి ఎరుకకు కర్త లేడయ్యా. కాబట్టి కర్తృత్వాభిమానాన్ని విడచి కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ చేసేటటువంటి జీవనాన్ని మానవుడు స్వీకరించాలి అని గీత మొదటి 6 అధ్యాయాలలో కూడా స్పష్టంగా బోధించాడు. నేను కర్త అని అనుకున్నంత వరకు నువ్వు జగజ్జీవేశ్వరత్రయంలోనే ఉంటావు, కాబట్టి నేను కర్త కాదు అనేటటువంటి నిర్ణయాన్ని ఆశ్రయించి ఎవరైతే జీవిస్తారో వారు బ్రహ్మమును ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు, తనను తాను ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు. కాబట్టి అలా తనకు తాను ఎట్లు వచ్చినదో స్ఫురణ నందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం తెలిసిందటయ్యా అంటే ఆకాశంలో వాయువు వచ్చింది, అంతేగాని వాయువులో ఆకాశం ఏర్పడలేదు. ఆకాశంలో వాయువు ఏర్పడడానికి కర్త ఎవరయ్యా అంటే తనకు తా వచ్చిందన్నాం. అట్లాగే మిగిలిన పంచభూతములలో మిగిలిన ఒక్కొక్క భూతము ఒకదానితో మరొకటి సంలీన విలీనములు చేయుచు ఈ ప్రకృతిగా ఏర్పడింది. దీనికి అంతటికీ కర్త బ్రహ్మము అన్నాం. కాబట్టి బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్మహతు మహదోర్మహదహంకార మహదహంకారోద్ ఆకాశ అనేటటువంటి క్రమసృష్టి నిర్ణయాన్ని ఎరుక పద్ధతిగా చెప్పారు. అయితే ఏమండి, బ్రహ్మం అంటే బృహత్ శబ్దవాచ్యము కదా, సర్వవ్యాపకమై ఉన్నది కదా, ములుగురుచ సందులేక ఉన్నది కదా, కదలక ఉన్నది కదా, పరిణామరహితమై ఉన్నది కదా, మరి అట్టి బ్రహ్మము ఎట్లా పరిణమించి సృష్టి అయ్యింది అనేటటువంటి ప్రశ్న కలిగినటువంటి వారికి ఆ ప్రశ్న యందు నిలకడ చెంది తురియనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మమును బ్రహ్మణః అవ్యక్తః అనేటటువంటి ఈశ్వర పంచీకరణ విధానమునకు ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సాపేక్ష పద్ధతిని అధిగమించిన వాళ్లకు మాత్రమే బోధించేటటువంటి పూర్ణబోధాంతర్గతముగా పోల్చి చూసుకునేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళకి ఈ బోధ చెప్పరాదనేటటువంటి నియమం ఉన్నందువలన పక్కవాడితో పోల్చి చూసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎప్పటికీ ఆత్మనిష్ఠుడు ఎలా అయితే కాలేడో, అలాగే జగజ్జీవేశ్వర త్రయమును అధిగమించినటువంటి వాడై బ్రాహ్మీభూత స్థితి యందు సదా నిలకడ చెందినటువంటి తురియనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు తత్పరంచావలోకయేతనేటటువంటి పరముపై దృష్టి సారించడం కొరకు మాత్రమే పూర్ణ గురువులను ఆశ్రయించినప్పుడు, నిజ గురువులను ఆశ్రయించినప్పుడు వారు నాయనా ఇటువంటి బ్రహ్మాండములు అనేక కోటి అర్బుదములు ఉన్నవయ్యా, అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటటువంటి సూచనని అక్కడ చెప్తూ ఉన్నారు. అనేక బ్రహ్మాండములు ఉన్నవయ్యా, అనేక బ్రహ్మాండములన్నీ ఈ రీతిగానే సృష్టి వ్యవహారం సాగుతూ ఉన్నది. కాబట్టి
నియమిత బ్రహ్మాండమునకు నియమిత బ్రహ్మాండమందలి అహమునకు నియమిత బ్రహ్మాండ అహమునకు సాక్షికి ఎవరైతే స్థితిని తెలుసుకున్నారో నిర్ణయింపబడినారో ఆ నిర్ణయింపబడిన వాడు కేవలము ఒక బ్రహ్మాండ పరిమితికే అని అనుకోవడం అది సాపేక్ష నిర్ణయానికి లోబడటం తప్పు కదా. కాబట్టి నీవు నిరపేక్షమైనటువంటి పద్ధతికి చెందినవాడవు, నీవు పరమునకు చెందినవాడవు అని అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నటువంటి విశ్వము యొక్క అవగాహన కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ అనంత విశ్వము అంతరిక్షంలో ఎలా వచ్చింది అని మరలా ప్రశ్న వేస్తే తనకు తా అరుదించే అన్నాడు. మరలా ఎలా పోతుంది అంటే తనకు తా పోతుంది అన్నాడు. మరి ఎలా వ్యవహరిస్తోంది అన్నాడు. తనకు తా వ్యవహరిస్తోంది అన్నాడు. అరుదించడం కూడా తనకు తానే వచ్చింది, వ్యవహరించడం కూడా తనకు తానే వ్యవహరిస్తోంది, మరల పోవటం కూడా తనకు తానే పోతుంది. ఇదంతా అఖండ ఎరుక పద్ధతి. కానీ ఇట్టి అఖండ ఎరుక బయలునందు లేదు. బయలులో అరుదించి తనను తాకని పరులను గని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుక. మొత్తం పిండాండ వ్యవహారమును బ్రహ్మాండ వ్యవహారమునంతా ఒక్క మాటలో చెప్పవయ్యా అని అడిగితే తనను తాగని తనను తాను తెలుసుకుంది, పరులను గని అన్యమేమిటో తెలుసుకుంది, లెస్సగా అంటే ఇంకా దానికి తెలియంది ఏదీ లేదు. లెస్సగా అంటే ఉత్తమమైన పద్ధతిగా, తనను తాను తెలుసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునే పద్ధతిగా, తన వ్యవహారమును తానే గుర్తించే పద్ధతిగా, నేను పరులని అనుచు వ్యవహార రీతి యందు నేనని పరులని అంటూ ఉన్నప్పటికీ ఏదైతే తాను తానుగా ఉన్నదో తానై ఉన్నదో తానే లేక ఉన్నదో ఆ స్థితిని ఎరిగే ఎరుక బయలుండ కనుచు అంతరిక్షమును కన్ననే అనంత విశ్వము లేనటువంటి కేవల బయలును మాత్రమే, కేవల వ్యోమమును మాత్రమే, దీనికే కేవలాత్మ అని కూడా ఒక పేరుంది. ఇటు కైవల్య స్థితిని కనని దర్శించగానే తనకు తా లేకపోయాను, అట్లా తానే లేనటువంటి పద్ధతిగా నిర్ణయాన్ని పొందింది. లేనివాడికి ఏమని లెక్కలు చెబుతాం? కాసేపు స్థితికారకుడు అన్నామా, కాసేపు సృష్టికారకుడు అన్నామా, కాసేపు లయకారకుడు అన్నామా, ఆయా పాత్రోచిత వ్యవహారం అందామా, లేక ఆద్యంతములు తన యందు లేనివందామా? ఇలా ఏ రీతిగా చెప్పినా ఇవన్నీ ఎరుకలో మాటలే కానీ ఎరుక కావల మాటెక్కడోయి. కాబట్టి ఆ బయలు నిశ్శబ్ద బ్రహ్మము, దాని యందు కళ, కాలము, చిత్తు, తమస్సు అనునవి లేవు, అది పరశివము. కావున అటువంటి బయలును కనుచు నిరతము తానెందు నిలువకుండుటకు నై అన్నది. జీవ పద్ధతిగా చూస్తే చింతపిక్కల ఆట ఆడేటప్పుడు చింతపిక్క నేనే అంటాడట జీవుడు. అదే కథని విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మధ్య కూడా కల్పించి అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల దాపల సౌతంబులో పలవందారవనాంతర ప్రాంతేందుకు అంతోపలోత్పల పర్యంక రమా వినోది అనేటటువంటి కల్పనను అందించాడు పోతనగాడు. నువ్విక్కడ చింతపిక్కల ఆట ఆడుతూ నేను పండిపోయాను అని ఎలా నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావో అలాగే ఆ ఈశ్వరుడు కూడా ఒక పాచికల ఆట ఆడుతున్నాడయ్యా, అమ్మతోటి, జగజ్జననితోటి, జగదీశ్వరుడు. ఏమిటయ్యా అంటే బ్రహ్మాండ లీల అనే ఆట ఆడుతున్నాడయ్యా. కాబట్టి ఎవరెవరికి ఏ బ్రహ్మాండ లీల యందు ఏ కర్తవ్యం ఉపదేశించబడిందో ఆయా కర్తవ్యము వారికి ఇచ్చ ఉన్నను లేకున్నను వారి చేత నిర్వహించబడేటట్లుగా నిర్వహించబడుతున్నదే లీల. కాబట్టి నా ఇష్టం అండి నేను చెయ్యనండి అని అంటున్నావే, అది ఎవరయ్యా అంటే నేను మేననే అహం. నా ఇష్టం అండి నేను చెయ్యనండి నేను చేశానండి అని కర్తృత్వాన్ని ఆపాదించేదంతా కూడా నేను మేననే అహాని. కాబట్టి
ఎవరైతే జగదీశ్వరుణ్ణి జగజ్జనని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారో అట్టివారు ఆ లీలకు లోబడి అంతటా ఉన్నది ఈశ్వరీయమే అయి ఉన్నప్పుడు, జగజ్జీవేశ్వర త్రయము లేనిదై ఉన్నప్పుడు, ఉన్నది బ్రహ్మమే అయి ఉన్నప్పుడు, తన ఇచ్ఛతో పని లేనప్పుడు ఇచ్ఛా నిర్ణయములను విసర్జించిన వాడై త్యజేదజ్ఞాన నిర్మాలిన్యం అంటుంది. అంటే అర్థం ఏమిటంటే, ప్రతిరోజు పూజ చేసేవారు ముందు రోజు పూజ చేసినటువంటి నైర్మాలిన్యాన్ని తీసివేస్తారు. ఆ తీసివేసి శుభ్రపరిచిన తర్వాత పునః దేవతార్చన చేస్తారు. ఆ తీసినటువంటి నిర్మాలిన్యం ఏమిటయ్యా అంటే, కళ్ళకు అద్దుకుని ప్రసాదంగా దానిని ఏ తులసి కోటలోనో లేకపోతే మరొక చోటో పవిత్రమైనటువంటి అపవిత్రం కానటువంటి పద్ధతిగా దానిని వినియోగిస్తారు. లేదా యజ్ఞమునందో లేకపోతే హోమమునందో వాటిని ద్రవ్యములుగా వినియోగిస్తారు ఈ నైర్మాలిన్యాన్ని. కారణం ఏమిటంటే, త్యజేద్ అజ్ఞాన నిర్మాలిన్యం. ఆ నైర్మాలిన్యం పోయినటువంటి అజ్ఞానాన్ని గుర్తు. ఈనాడు పునః దేవతార్చన చేసేటప్పుడు ఆవాహయామి అన్నప్పుడు దైవమును ఆవాహన చేయాలి అంటే నీవు దైవమే అయి ఉండవలను కదా అనేది ప్రాథమిక నియమం. కాబట్టి తాను దైవమై ఉండ తగదు పరదైవముల గొల్చని వాని వెర్రి ఎట్లని బోధించదా అన్నాడు వేమన. కాబట్టి తానీశ్వరుడై ఉండి తాను బ్రహ్మమై ఉండి ఉన్నటువంటి అఖండమైనటువంటి ఎరుకను మూలా ప్రకృతిని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బయలును దర్శించగానే, ఆ వ్యోమమును దర్శించగానే, వ్యోమవత్ వ్యాపక స్థితిని దర్శించగానే, అనంత విశ్వము లేనటువంటి అంతరిక్షమును దర్శించగానే వాళ్ళు ఏమయ్యారంటే తామే లేనటువంటి వారయ్యారు. ఎందుకనంటే నిలవడానికి స్థానం లేదు కాబట్టి. ఇదే లక్షణాన్ని వామనుడు తన అవతార కార్యక్రమంలో బోధించాడు. అయ్యా 3 అడుగుల నేల అడుగుతున్నాను అన్నాడు. 3 అడుగుల నేల అడిగితే తీసుకోవయ్యా, 3 అడుగులు దేవుని పెద్ద విషయం, నేను అఖండ భూమండలానికి చక్రవర్తిని అన్నాడు బలి. అయ్యా శుక్రాచార్యుడు అన్నాడు, ఆయన అడిగేది 3 అడుగులు కాదు, ముల్లోకములు అన్నాడు. ముల్లోకములు అయితే ఏమిటి, 3 అడుగులు అయితే ఏమిటి, నాకేదైనా సమానమే. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై ఉన్నటువంటి చేయి హరి చేయి కిందై నా చేయి మీదకుట కంటే ఈ జన్మమునందు నాకేం అవసరం లేదయ్యా అన్నాడు బలి. సత్పాత్రత అయినా సద్దానమైనప్పటికీ సత్కర్మ అయినప్పటికీ అహం ఉన్నందువల్ల బలి శిక్షణకు లోనయ్యాడు. వామనుడు త్రివిక్రముడయ్యాడు. అయి ముల్లోకములను ఆక్రమించాడు, నిరూపించాడు నాయనా అంతటా ఉన్నది నేనే అని సకల దేవతాగణములకు, సకల మానవకోటికి, జీవకోటికి కూడా ఆ త్రివిక్రమావతారం నిరూపించేది ఏమిటయ్యా అంటే ముల్లోకములందు వ్యాప్తమై ఉన్నది ఒకే బ్రహ్మము. కారణం ఏమిటంటే వామనుడు బ్రాహ్మణ స్వరూపుడు, నామరూపాత్మకంగా కూడా బ్రాహ్మణుడుగా వచ్చాడు. ఒడుగా జనిదమో కమండలమో ఛత్రమో ఏం కావాలయ్యా నీకు అని బలి అడిగాడు. ఇట్లాగా ఏమైనా జంధ్యాలు కావాలా నీకు, లేదంటే ఛత్రం కావాలా నీకు, లేదంటే కమండలం కావాలా, నీ ఉపాసనకు ఏదైనా సహాయం చేయగలుగుతానా నేను అని బలి అడిగితే నాకు 3 అడుగుల నేల చాలయ్యా అన్నాడు. మరి మనం కూడా 3 అడుగులు అడగాలి. నిజానికి మాట్లాడితే ఈశ్వరుణ్ణి ఏమిటట ఈ 3 అడుగులు గొడవ అంటే త్రిపాదోర్ధ్వగతం దివిహి అనేటటువంటి సూత్రాన్ని సూచించారు. ఎవరైనా సరే అన్నారం వెళితే అక్కడ కింద పైన నారాయణుడు ఉంటాడు. అదేమిటండి ఇలా పెట్టారు అంటే ఇది ఒక సూచన నాయన అన్నారు. ఏమిటయ్యా సూచన అంటే కింద పాదాలను చూడాలంటే పైకి వెళ్ళి స్వామివారిని దర్శించాలంట. అదేమిటయ్యా అంటే అది అంతేనయ్యా బాబు, త్రిపాదోర్ధ్వగతం దివిహి. అక్కడ ఒక యంత్రం ఉంటుంది, పెద్ద యంత్రం, ఓ పెద్ద గోడ నిండా ఒక పెద్ద యంత్రం. వైకుంఠనారాయణ మహావైకుంఠనారాయణ యంత్రం ఏం సూచిస్తుందయ్యా అంటే 3 పాదములు ఊర్ధ్వగతమై ఉన్నదట. అంటే బ్రహ్మాండమునందు ఇప్పుడు ఏదైతే పిండాండముగా మనకు కనబడుతుందో ఇది కేవలం 1 పాదం మాత్రమే. అంటే 3 పాదములు అవ్యక్తంగా ఉంది, బ్రహ్మముగా ఉంది. బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహతు అనేటటువంటి 3 పాదములు నీకు ప్రకటితంగా లేదు.
మహదోర్మహదహంకార అన్న తర్వాతే అది ప్రకటితమైంది. కాబట్టి అలాంటి ప్రకటితమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. త్రిపాదోర్ధ్వగతం దివి, ఆయన ఏం చేశాడట వామనావతారంలో, ఎలా ఉందా అని ఈ పిండాండం మొత్తాన్ని కూడా, భూలోకం మొత్తాన్ని ఒక పాదంతో ఆక్రమించేశాడు. ఇదంతా నాదే అన్నాడు. భూవర్లోకం సువర్లోకాన్ని ఒక్కొక్క పాదముతో ఆక్రమించాడు. ఇట్లా ఆక్రమిస్తూ పోయేటప్పటికి ఊర్ధ్వమంతా కూడానేమో ఒక పాదముతో, అధోలోకములంతా ఒక పాదముతో, అంటే 14 లోకాలలో 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు ఉంటే వాటిని 2 పాదములతో ఆక్రమించేసాడట. అంటే అర్థం ఏమిటి? ఈ అఖండ ఎరుక అంతా కూడా ఈ 14 లోకాలందు వ్యాపకమై ఉన్నది. మరి అట్టి వ్యాపకమై ఉన్నటువంటి అఖండ ఎరుక కేవలము ఈశ్వరుని యొక్క, పరమాత్మ యొక్క 2 పాదములు మాత్రమే. 3వ పాదమునకు స్థానం ఎక్కడా అంటే బలి తన శిరస్సును చూపెట్టాడు. నిజానికి 14 లోకాలు ఆక్రమించినటువంటి 2 పాదములలో ఈ బలి లేడా? అక్కడ అర్థం ఏమిటంటే, ఏ సాధకుడైతే ఈ అఖండ ఎరుక యొక్క నిర్ణయాన్ని తెలుసుకున్నాడో దానిని లేనిదిగా చేసుకోగలిగేటటువంటి పద్ధతిగా చూడాలి అనే సూచన ఉంది. ఆ చూడగలిగే శక్తి తెలివిలో ఉంటుంది. కాబట్టి 3వ పాదమునకు స్థానము తలని సూచించారు. ఆ తెలివి పొందినట్లయితే, ఆ నిర్ణయాన్ని పొందినట్లయితే, ఆ దర్శనాన్ని పొందినట్లయితే ఆ 3వ పాదమైనటువంటి అంతరిక్షాన్ని, బయలుని దర్శించిన వాడికి ఈ 14 లోకములు లేనివైపోయినాయి, ఈ అఖండ ఎరుక లేనిదైపోయింది అనేటటువంటి సత్యాన్ని అక్కడ నిరూపిస్తున్నారు. ఇలా పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటివన్నీ కూడా సంజ్ఞారూపకమైనటువంటి బోధనతో చెప్పబడ్డాయి. వీటిని 8 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల విజ్ఞుల వరకు పండిత పామర జనరంజకంగా చెప్పబడినటువంటివి పురాణములు, వేదవ్యాస ప్రోక్తము. వాటిని ఈ రీతిగా నిజగురు కరుణ చేత పొందినటువంటి జ్ఞానం ద్వారా ఈ దృష్టిగా అన్వయం చేసి చూసినట్లయితే క్షేత్రములు కానీ, వాటి వెనక పురాణములు కానీ, పురాణముల వెనక ఉన్నటువంటి అధ్యాత్మ విద్య కానీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అందించడం కొరకే ఏర్పాటు చేశారు. అట్లా ఎవరైతే పూర్ణబోధన పొందినటువంటి మహనీయులు, మహర్షులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఆ బృహద్వ్యాపకమై ఉన్నటువంటి బయలు, వ్యోమం, అంతరిక్షము సర్వకాలములందును సర్వే సర్వత్రా సంకల్పం అనేది లేక, శూన్యమనున్నది లేక, కాలమనున్నది లేక, ఏమేమి లేవయ్యా ఈ బయలులు అంటే ఈ అఖండ ఎరుకకి 3గా దాని లక్షణాలు కనబడుతున్నాయి. సంకల్పంతో కనబడుతుంది, కాలంతో కనబడుతుంది, శూన్యంతో కూడా కనబడుతుంది. నిజానికి ఇవి అవిచ్ఛిన్నము, అవిభాజ్యము. కాలమునందు ఎట్టి అవిచ్ఛిన్నము, అవిభాజ్యమైనటువంటి స్థితి అందు మనమే ఏం చేసామంటే సాపేక్ష నిర్ణయ పద్ధతిగా సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయ కాలం వరకు అహస్సని, అట్టి అహస్సుకు వ్యతిరిక్తమైనటువంటి దానిని రాత్రి అని, ఆ రెండింటినీ కలిపి ఒక రోజని, అట్టి దినములు 7 అయినచో వారమని, అట్టి వారములు 2 అయినచో పక్షమని, అట్టి పక్షములు 2 అయినచో మాసమని, అట్టి మాసములు 12 అయినచో సంవత్సరమని, అట్టి సంవత్సరములు 12 అయినచో పుష్కరమని, ఇట్లా అవిభాజ్యము కాలమును మనము సాపేక్ష రీతిగా పంచభూతముల లోపల ఉన్నటువంటి వ్యవహార రీతికి అనుసరణీయమైనటువంటి కాల గణనని మానవుడే సృజించాడు. నిజానికి భూమండలాన్ని దాటి అవతలికి వెళితే ఈ కాలగణన పనిచేయదు. మరొక గ్రహం మీద ఈ కాలగణన పనిచేయదు. సూర్యగ్రహం మీద అసలు పనిచేయదు. ఈ మిల్కీవే, ఈ పాలపుంతని దాటితే ఈ కాలగణన పనిచేయదు. కానీ మన బుద్ధి మేరకు పనిచేసేటటువంటి కాలగణన అవగాహన చేసుకుని అవిచ్ఛిన్నమైనటువంటి కాలము ఎక్కడైతే లేదో, అసలు కాలం అనే దాంట్లో అవిభాజ్యమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఏ కాలం అయితే ఉన్నదో, అందుకే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఎటర్నల్ అంటే ఏమిటయా అన్నారా అంటే టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఎటర్నల్ అన్నారు. అంటే కాలము, వ్యోమము ఈ 2 మాత్రమే
దివ్యములు, మార్పు లేనటువంటి. ఎటర్నల్ అంటే మార్పు లేనటువంటివి, కాలంలో ఏ మార్పు లేదు, వ్యోమంలో ఏ మార్పు లేదు అని తేల్చాడు. కానీ భారతీయ తత్వశాస్త్రజ్ఞులు, మహర్షులు, వేదాంతము నెరిగినటువంటి వారెవరో, ప్రస్థానత్రయము నెరిగినటువంటి వారెవరో వారేం చెప్పారయ్యా అంటే అంతా కాలంలోనే ఉత్పన్నమవుతున్నది. ఒక కాలమందు ఉత్పన్నమై ఒక కాలమందు వ్యవహరించి ఒక కాలమందు లయమగుట ఎరుక పద్ధతి. కాబట్టి కాలము సర్వాధిష్టానము, అందులో ఏ దోషము లేదు, సత్యం అదే. కానీ బయలునందు కాలము లేదు అన్నారు. అంటే ఒక మెట్టు అవతలికి పెంచారన్నమాట. స్పేస్ ఈజ్ ఎటర్నల్, అంతరిక్షము మార్పు లేనటువంటిది, పరిణామరహితమైనటువంటిది. ఆ అంతరిక్షములోని లవలేశమే అనంత విశ్వమైనది. ఆ అనంత విశ్వమందలి లవలేశమే మరల ఒక పాలపుంత అయింది. ఆ పాలపుంతలో ఒక లవలేశమే ఒక సౌరమండలమైనది. అట్టి సౌరమండలమనందలి ఒక లవలేశమే ఒక బ్రహ్మాండమైనది. అట్టి బ్రహ్మాండమునందలి ఒక లవలేశమే పిండాండమైనది. అట్టి పిండాండమునందలి లవలేశమే జీవతను చతుష్టయమైనది. అట్టి జీవతను చతుష్టయమునందలి లవలేశమే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు ఆటపట్టై తెలియబడుచున్నటువంటి అంతరంగమైనటువంటిది. అట్టి అంతరంగమునందలి లవలేశమే జనన మరణముల మధ్యనున్నటువంటి జీవనమైనది. మరి ఇప్పుడు ఎంత భాగాన్ని మన ఖాతాలో వేయవచ్చు? నేనన్నది ఎంత లవలేశమై ఉన్నది, లెక్కించుటకు గణితించుటకు అవకాశమే లేనటువంటి అనంతమైనటువంటి కాలగమనానికే మనం సరిపోనటువంటి వాళ్ళము. ఆ కాలగమనానికి అవతల ఉన్నటువంటి బయలులో నేనన్నది తానన్నది లేనిది. నేను లేనివాడను, నాహం నేహ నానాస్తి కించన, నాహం నాస్తి నా కించన అనేటటువంటి నిర్ణయాన్ని పొందాలనేటటువంటిది స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.